శ్రీమాత నమః. ఈ మధ్య కొంతమంది హిందూ ముసుగు వేసుకున్న వాళ్ళు మన దేవీ దేవతల గురించి అసహ్యంగా మాట్లాడడం మాత్రమే కాకుండా, మీ ఊళ్ళో దేవుళ్ళు లేడా, మీ ఇంట్లో దేవుళ్ళు లేడా, మీ ఇంటి పక్కన దేవుళ్ళు లేడా, వాడికి శక్తులు లేవా, అక్కడికి వెళ్తేనే శక్తి ఉందా అని అడిగే మేధావులు ఎక్కువైపోతున్నారు. మొన్న ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ కోసం అస్తమాను అడుక్కోవాలా, మనకి వైటీడీ లేదా, భద్రాచలం లేదా, మనకి శివాలయాలు లేవా, రామాలయాలు లేవా, ఇక్కడ శక్తులు లేవా అంటూ మాట్లాడారు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఆ సంతతి ఎక్కువైపోతే మిగతా వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారనమాట. మనకి అందరూ ఒకటే, మనల్ని విభజించి ఎవడు పరిపాలించమన్నాడు? హిందువుల్లో హిందువులకి వైషమ్యాలని సృష్టించమంటే ముందుంటారనమాట కొంతమంది. అలానే ఎవరి జియర్ అంటూ జియర్ స్వామి వారిని కూడా పాలిటిక్స్ లోకి లాగేశారు. ఎందుకట? ఆగమ శాస్త్ర సలహాదారుగా చిన్న జియర్ ఎందుకున్నారు? ఈ పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చారు, అసలు తెలంగాణకి సంబంధం లేని వ్యక్తి కదా, ఆయన ఎందుకు ఇక్కడ ఉన్నారు? అలాగే ఈ ప్రగతి భవన్ కి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి గారేమో ఆయన కుర్చీలో చిన్నజీయర్ స్వామి వారిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేశారట. అలా సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం తాకట్టు పెట్టేసినట్లట. ఆయన జియర్ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు, ఆయనకి దండం పెడితే తప్పేంటి? దండం పెడితేనే తాకట్టు పెట్టేసినట్టయితే మరి మన దేశానికి సంబంధం లేని మన భాష కాని మన వాళ్ళు కాని పరాయి వాళ్ళు మన దేశంలోకి వచ్చి దొబ్బి తింటూ దేవాలయాలని కొల్లగొట్టేసి హిందువుల ధన మాన ప్రాణాలని తీసేసి ఈ రోజుకి హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ ఒక్క 15 నిమిషాలు పోలీసులు బయటికి వెళ్తే నేను వాళ్ళ అంతు చూస్తాను అని అన్నప్పుడు మనం మాట్లాడలేకపోయాం కదా. అప్పుడు ఎవరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు? అలాంటి వాళ్ళ విందులకి వెళ్ళి టోపీలు పెట్టుకుని నోట్లోనేమో వాళ్ళు ఇచ్చే ఏదో ఉంటుంది కదా, హలీమో హలామో, అది ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటున్నప్పుడు అప్పుడు ఏమైపోయింది ఆత్మగౌరవం? మనం ఇటలీ వాళ్ళ పాదాల దగ్గర మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టచ్చు, కానీ ఒక జియర్ స్వామి వారి దగ్గర తాకట్టు పెట్టకూడదు. అది చాలా తప్పైపోయింది. అసలు ప్రాంతాల వారీగాను దేశాల వారీగాను అసలు ఆధ్యాత్మికవేత్తలకి ఎక్కడైనా భేదం చూపిస్తారా? భేదం ఉంటుందా? ఆధ్యాత్మిక సాధనలో వాళ్ళు ఉంటారు కదా. అయినా చిన్నజీయర్ స్వామి వారి వల్ల తెలంగాణలో ఎంత అభివృద్ధి జరగలేదు. విద్యా వైద్య సౌకర్యాలు జరగటమే కాకుండా అక్కడ రామానుజాచార్య స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు అది మొత్తం ప్రపంచానికే తలమానికంగా దేశ విదేశాల నుంచి అది చూడడానికి ఎంతమంది అక్కడికి రావటం లేదు. ఆయన్ని ఎందుకు రాజకీయాల్లో లాగుతారు? అక్కడ ఆయన్ని లాగటం కాదు ఉద్దేశం, ప్రజలని విడగొట్టేయాలన్నమాట. ఇలా విభేదాలు సృష్టిస్తే హిందువులు కొట్టుకుని చేస్తే అప్పుడు బయట నుంచి ఎవరినో తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి వాళ్ళ పాదాక్రాంతులయ్యి ఈ ఆధిపత్యాన్నంతా వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు పడేసిన ముష్టిని మనం తీసుకోవాలన్నమాట. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏ సవరణలకైతే మద్దతు ఇచ్చారో ఏ మంత్రులు, వాళ్ళు ఇఫ్తార్ విందుకి పిలిస్తే మేము రాము అని బాయ్కాట్ చేశారు. మరి వాళ్ళకి తెలుసు కదా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణలు న్యాయమే అని. అయినా సరే వాళ్ళకి అన్ని తెలిసినా సరే ఎంత బాయ్కాట్ చేసి వాళ్ళందరూ కలిసి ఉన్నారు అంటే వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఏదైనా చేస్తారు. వాళ్ళు బాయ్కాట్ చేశారని చెప్పి మన మంత్రులు భయపడిపోయి వాళ్ళ దగ్గరికి రావాలి అన్నమాట. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, హిందువులు ఏమైపోయినా పర్వాలేదు. మరి భాగ్యనగరంలో మన భారతీయ జెండా ఎగరాలి కదా, అలాంటిది వేరే దేశం జెండా అప్పుడప్పుడు ఎందుకు కనిపిస్తోంది? మొన్న కూడా వాళ్ళ పండుగ దినాలలో భారతీయ జెండాతో పాటుగా పక్కనే పాలస్తీనా జెండా పక్కన పెట్టి ఈ బిర్యానీని పంచుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరైనా ప్రశ్నించారా? ప్రశ్నించగలిగారా? ప్రశ్నిస్తే దాడికి దిగుతారేమో అని భయం. మన దేశం కంటే కూడా పక్కవాడి యొక్క గౌరవం మనకి ముఖ్యం. మన దేశంలో ఉన్న హిందువుల కంటే కూడా పక్కవాడు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చి మన ఆస్తులను దొబ్బేస్తే వాడి ఓట్లు మనకి ముఖ్యం. మినీ పాకిస్తాన్ గా మారిపోయిన భాగ్యనగరంలో ఈ పాత బస్తీలో ఎవరైనా అడుగు పెట్టడానికి సాహసించగలుగుతున్నారా? ఇంకెవరైనా అక్కడ పోటీ చేయగలుగుతున్నారా? ఒకవేళ అక్కడికి వెళ్తే ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారు అనేది ఎవరికి తెలీదా? మాట్లాడితే ఎంత యుద్ధం చేస్తారో, మాట్లాడితే ఎంత దండయాత్రలకు వస్తారో ఎవరికి తెలీదా?
అసెంబ్లీలో తెలుగులో మాట్లాడడానికి పర్మిషన్ తీసుకున్నారు కదా. మరి భాగ్యనగరంలో ఉన్నప్పుడు తెలుగు రావాలి కదా, ఇన్ని సంవత్సరాల బట్టి తెలుగే రాకుండా మన భాగ్యనగరంలో ఉంటూ మంత్రులుగా మారిపోయిన వాళ్ళ పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు ఎవరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు? ఇవన్నీ అడిగితే ఎంత కోపం రావాలో అంత కోపం వచ్చేస్తుంది ఈ మాటలు మాట్లాడిన వాళ్ళకి. పరాయి మతస్థుల్లో పేదవాళ్ళకి మేము సహాయం చేస్తాం అంటూ వాళ్ళు ఏదైనా ప్రార్థనా స్థలాలకి వెళ్తుంటే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ వాళ్ళని దగ్గరుండి పంపిస్తున్న ఈ ప్రభుత్వాలకి మరి హిందువుల్లో వాళ్ళు కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని కుంభమేళాకి ఎప్పుడైనా ఎక్కడైనా సరే వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చారా? మధుర, ద్వారక, బద్రీనాథ్, కైలాస మానస సరోవర యాత్ర, ఈ యాత్రలు చేయడానికి ఎప్పుడైనా ఎవరికైనా మీరు సబ్సిడీలు ఇచ్చారా? హిందువులకి ఇవ్వడానికి మనసు రాదు. ఎందుకు అంటే తాయిలాలు వాళ్ళకి ఇచ్చి తాయిలాలు చుట్టని కాగితం హిందువుల ముఖాన పడేస్తే ఆ చుట్టిన ఆ కాగితం యొక్క వాసన పీల్చుకుంటూ హిందువులు పోన్లే ఈ కాగితమేనా మన ముఖాన పడేశారు కదా అని సర్ది పుచ్చుకుంటున్నారు. కాబట్టే తాయిలాలు వాళ్ళకి, తాయిలం కట్టిన కాగితం ముక్కల మనమోహానికి. ఇంకెప్పుడు తెల్లారుతుంది? ఇంకెప్పుడు తెలుసుకుంటాం మనం? ఇలా మాట్లాడితే విద్వేషాలను రెచ్చగొట్టినట్టుగా అంటారు. విద్వేషాలను రెచ్చగొట్టడం కాదు, తెలుసుకోండి. ఇప్పుడు సెకండ్ మెజారిటీ వాళ్లే. మనకంటే వాళ్ళు ఎక్కువగా అయిపోతే ఈ రోజే మన పరిస్థితి ఎలా ఉంటే వాళ్ళు మెజారిటీ అయిపోయినప్పుడు మన పరిస్థితి ఏంటి? అర్థం చేసుకోరు, అర్థం కాదు. మన ఆత్మగౌరవాన్ని ఇటలీ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టచ్చు కానీ మన ఆధ్యాత్మికవేత్తలకి కాళ్ళకి దండం పెడితే తప్పు వచ్చేసిందంట. అలా వైషమ్యాలను సృష్టిస్తూ శివ కేశవ భేదాలను సృష్టిస్తూ దేవుళ్ళని విడదీసేసి మనుషుల్ని విడదీసేసి ప్రాంతాలను విడదీసేసి వీళ్ళందరినీ ఏం చెయ్యాలి? మనం పరాయి మతస్థుల గురించి ఆలోచిస్తున్నాం. మనలో ఉండి మనలోనే విద్వేషాలను రెచ్చగొడుతున్న వాళ్ళని ఏం చెయ్యాలి, ఏం అనాలి? ఇప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ వైటీడీకి భేదాలను సృష్టించారు అంటే అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఆలోచించకపోతే, ఈ క్షణానికి కూడా ఆలోచించకపోతే ఇప్పటికే 3500 వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు ఇప్పుడు ఎవరైతే పోలీసులు 15 నిమిషాలు సమయం ఇస్తే అన్నారో అతని ఆధ్వర్యంలో ఉన్నాయి అని చెప్తున్నారు కదా, దానికి సంబంధించిన ఆడిటింగ్స్ ఏవైనా ఉన్నాయా? ఆలోచిస్తే బాగుపడతాం. ఆలోచించకపోతే మనం కూడా వాళ్ళు విసిరేసిన మిఠాయిలు కట్టిన ఈ కాగితాలను తీసుకుని వాసన చూసుకుంటూ బ్రతికేద్దాం వాళ్ళ కాళ్ళ కింద బానిసల్లాగా. మన ఆధ్యాత్మికవేత్తలకి నమస్కారం పెడితే మన తల తాకట్టు పెట్టినట్లు. కాబట్టి మనం మన దేశాన్ని ఆక్రమించుకుని మనల్ని పరిపాలిస్తున్న పరాయి వాళ్ళ కాళ్ళ దగ్గర మనం తల దించుకుని బ్రతికే రోజు కోసం మనం ఎదురు చూడవలసి వస్తుంది, హిందువులు నోరు మూసుకుని కూర్చున్నంత కాలం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.